అందరికీ ప్రైజ్ లార్డ్. మంచిది ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరూ మరి శుభాభివందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాం. చాలా సంతోషం ఈ దినమున ప్రభు యొక్క సన్నిధిలో మరలా కొంత సమయం మీతో గడపడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఈ యొక్క అమూల్యమైనటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి దేవాది దేవుడు, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు అయినటువంటి దేవునికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మంచిది ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క మాటలు కొద్ది నిమిషాలు మనము ధ్యానించుకుందాం. మొదటి దిన వృత్తాంతాలు 21వ అధ్యాయము మరి మొదటి వచనం నుండి 3వ వచనం వరకు ఎవరైనా చదివి సహాయం చేయండి స్పీడ్గా. మొదటి వచనము నుండి 21వ అధ్యాయం, మొదటి దిన వృత్తాంతాలు 21వ అధ్యాయము మొదటి వచనము నుంచి 3 వచనాలు, మొదటి 3 వచనాలు. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, దావీదు యోవాబునకు జనుల యొక్క అధిపతులకును, మీరు వెళ్ళి బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఉండు ఇశ్రాయేలీయులను ఎంచి వారి సంఖ్య నాకు తెలియుటకై నా యొద్దకు దాన్ని తీసుకొని రండని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు యోవాబు, రాజా, నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే 100 అంతలు ఎక్కువ మందిని చేయునుగాక. వారందరూ నా ఏలిన వాని దాసులు కారా? నా ఏలిన వానికి ఈ విచారణ ఏలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఎడల ఇశ్రాయేలీయులకు శిక్ష కలుగును అని మనవి చేసెను. చాలు బ్రదర్. గాక ఆమేన్. మంచిది ప్రియులారా, ఒక చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్య భాగంలోనికి వెళ్దాం. తండ్రి, దయగల దేవ, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారము కలిగిన దేవ, నీ పరిశుద్ధమైన పాదాలకు ఘనమైన నామానికి స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, ఈ సమయంలో ప్రభా, తేనె కంటేను జుంటె తేనె ధారల కంటేను మధురమైనటువంటి నీ యొక్క మాటలు మేము ధ్యానించుకోబోచుండగా, దీన దాస్తుడను, అయోగ్యుడను, అపాత్రుడైనప్పటికీ ప్రభా, నన్ను నాయన నీ యొక్క సిలువ చాటున మరుగుపరుచుకొని ప్రభా నాయన నా నోటిని నీ నోటి బోరగా వాడుకొని నీ బిడ్డలకు ఏ వాక్ అవసరమై ఉన్నదో ఆ వాక్ను నీ బిడ్డలకు అందించి ప్రభా సహాయము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సమయమును ప్రభా, ఈ నెట్వర్క్ను ప్రభా నీ దయగల స్థాలకు అప్పగిస్తూ ఉన్నాం. నాయన, నీ స్వాధీనంలోనికి తీసుకొని ప్రభా, నీ ఆత్మ సంచారం మా గృహాలలోనికి మీరు సంచారము జరిగించి నీ ఆత్మ నడిపింపుతో ప్రభా మమ్మల్ని అందరినీ బలపరిచి ఈ దినమున ప్రభా నీ యొక్క మాటలు మేము ధ్యానించుకోబోచుండగా ఎక్కడ కూడా వ్యర్థమైనటువంటి సంభాషణ, లోక సంబంధమైనటువంటి సంభాషణలోనికి మేము వెళ్లకుండా కేవలం నీ లేఖనములను మాత్రమే మేము ధ్యానించుకుంటూ ప్రభా నీ యొక్క లిఖించినటువంటి మాటలను మేము ధ్యానిస్తూ ప్రభా మరి నాయన మాట ప్రకారంగా మా జీవితాన్ని కట్టుకొని నిన్ను మహిమపరిచేటువంటి జీవితాలను మా అందరికి అనుగ్రహించమని మమ్మల్ని అందరినీ ప్రభా నీ దయగల స్థాలకు అప్పగిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ నజరుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, చాలా సంతోషం. మరి చాలా రోజుల తర్వాత మరలా మీ మధ్యకి నేను ఈ యొక్క మాటలు, మరి దేవుని యొక్క మాటలు పంచుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. అయితే మరి కొన్ని దినాలు మేము ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాం. డైరెక్ట్ గా మేము మరి ఒక వారం అంతా కూడా మేము డ్యూటీలో ఉండి రాలేకపోయాం. మరొక వారం ఏంటంటే మాకు ఈ యొక్క సంఘంలో ఈ యొక్క క్యారల్స్, ఈ యొక్క పరిచర్య నిమిత్తం కొంచెం బిజీ వలన ఈ యొక్క కాన్ఫరెన్స్ ప్రేయర్లోనికి మేము రాలేకపోయాం. ఏది ఏమైనప్పటికీ దేవుడు తన యొక్క చిత్తానుసారంగా తన యొక్క సేవలో, తన యొక్క పరిచర్యలో, తన యొక్క పనిలో మరి మన అందరినీ కూడా వాడుకుంటూ ఉన్నాడు. అందుబట్టి దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాం. మంచిది ప్రియులారా, మరి ఈరోజు దేవుని యొక్క మాట మొదటి దిన వృత్తాంతాలు 21వ అధ్యాయము మొదటి నుంచి మనము కొన్ని వచనాలు మనము చదువుకుంటూ వచ్చాం. అయితే ప్రియులారా, ఈ యొక్క విషయాలు ఏమని చెప్పబడుతూ ఉన్నాయంటే దావీదులో ఉన్నటువంటి అవిధేయత అనేటువంటి పాపమును బట్టి ఎంత నష్టపోయాడు అనేటువంటి విషయాలు మనము కొద్ది నిమిషాలు కింద వచనాలు మనము ధ్యానించుకుందాం. అయితే ప్రియులారా, ఇక్కడ అసలు దావీదుకు మరి ఇక్కడ నష్టపోవడానికి, దావీదు పాపము చేయడానికి గల మొదటి కారణం ఏంటి అనంటే సాతాను దావీదుకి ఒక చెడ్డ ఆలోచన పుట్టించిందంటండి.
సాతాను దావీదుకి ఏం చేసింది? ఒక చెడ్డ ఆలోచన పుట్టించింది. అయితే ప్రియులారా, ఒక చెడ్డ ఆలోచన మన హృదయంలోనికి వచ్చినప్పుడు దానినే మనం ఫాలో అవుతూ ఉంటాం, దానినే అనుసరిస్తూ ఉంటాం. ఇక్కడ మనము గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో కూడా మనము చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త నా వాయిస్ క్లారిటీగా ఉన్నదండి? ఎవరైనా ఒక్కరు రెస్పాండ్ అవ్వండి. నా వాయిస్ క్లారిటీ ఉన్నదా? ఓకే అన్న, థ్యాంక్ యూ. అయితే యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం ప్రకారంగా మనము గమనించినట్లయితే ఇస్కరియోతు యూదాకు కూడా సాతాను ఏం చేసిందండి? ఒక చెడ్డ ఆలోచన. ఇస్కరియోతు యూదాకు కూడా సాతాను ఒక చెడ్డ ఆలోచన పుట్టించింది. ఏంటి ఆ ఆలోచన అంటే యేసయ్యను శత్రువుల చేతులకు పట్టించాలని ఒక చెడ్డ ఆలోచన వచ్చింది. ఎప్పుడైతే ఈ చెడ్డ ఆలోచన ఇస్కరియోతు యూదాలోనికి వచ్చిందో, ఎప్పుడైతే ఈ ఇస్కరియోతు యూదా యేసయ్యను మరి శత్రువుల చేతులకు అప్పగించాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే తన చేతుల్లోనికి జీవితము ఎలా నాశనం అయిపోయిందో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దావీదుకి సాతాను ఒక చెడ్డ ఆలోచన పుట్టించిందండి. ఏంటి ఆ చెడ్డ ఆలోచన అనంటే ఇశ్రాయేలీయుల యొక్క సైన్యాన్ని లెక్కించుటకు దావీదుకు ఒక చెడ్డ ఆలోచన పుట్టించింది. ఇశ్రాయేలీయుల యొక్క సైన్యాన్ని లెక్కించుటకు దావీదు గారికి ఏం పుట్టించింది? ఒక చెడ్డ ఆలోచన పుట్టించిందంటండి సాతాను. సైన్యాధిపతి అయినటువంటి యోవాబు గారు ఒక మాట చెప్తూ ఉన్నాడు. అందుకు వచనంలో ఏమని యోవాబు గారు అంటే, అందుకు యోవాబు, రాజా, నా ఏలినవాడ, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే 100 అంతలు ఎక్కువ మందిని చేయునుగాక. వారందరూ నా ఏలిన వాని దాసులు కారా? నా ఏలిన వానికి ఈ విచారణ ఎలా? ఇది జరగవలసిన హేతు ఏమి? క్వశ్చన్ మార్క్ అడుగుతూ ఉన్నాడు. నా ఏలిన వానికి విచారణ ఎలా? రెండవ ప్రశ్న, ఇది జరగవలసినటువంటి హేతు ఏమి? రెండవ ప్రశ్న, జరిగిన ఎడల ఇది ఇశ్రాయేలులకు శిక్ష కలుగును అని మనవి చేసెను. అయితే ప్రియులారా, ఇక్కడ సైన్యాధిపతి అయినటువంటి యోవాబు గారు రాజుతో చెప్తూ ఉన్నాడు. దావీదు గారు అయినటువంటి రాజు గారు చెప్తున్నాడు, రాజా, సైన్యాన్ని లెక్కించమంటున్నావు, ఎందుకు మనము లెక్కించటము? ఆల్రెడీ మనకున్నటువంటి సైన్యాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? 100 అంతలుగా చేస్తూ ఉన్నాడు. ఎవరి మీదకి వెళ్ళినా మనకి విజయాన్ని దేవుడే సహాయం చేస్తూ ఉన్నాడు. సహాయము దేవుడే మనకు విజయాన్ని ఇస్తూ ఉన్నాడు కదా. అటువంటి అప్పుడు మనము సైన్యాన్ని లెక్కించాల్సినటువంటి, మనము సైన్యం మీద ఆధారపడలేదు, సైన్యం యొక్క మనుషుల మనం ఆధారపడటం లేదు. మనము బలము కలిగినటువంటి దేవుడు, శక్తివంతమైనటువంటి దేవుడి మీద మనం ఉన్నాము. కాబట్టి మనకెందుకు ఈ ఆలోచన అనేసి ఒక ఆలోచన ఎవరిలోనికి వచ్చిందంటే యోవాబు, సైన్యాధిపతి అయినటువంటి యోవాబు గారిలోనికి వచ్చింది. అందుకే యోవాబు గారు అంటూ ఉన్నాడు, రాజా, ఇది కరెక్ట్ ఆలోచన కాదు, ఇది సరైనది కాదు, ఒక్కసారి ఇది ఆలోచన చెయ్యి అనేసి ఈ యొక్క యోవాబు గారు దావీదు గారికి చెప్పబోతూ ఉన్నాడు, రాజు గారికి. అయితే దావీదు గారు వినట్లేదండి. ఎందుకు వినట్లేదంటే సాతాను బలముగా ప్రేరేపిస్తూ ఉంది. లెక్కించు, 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 నీకు సైన్యం ఎంతమంది ఉందో, నీ దగ్గర యోధులు ఎంతమంది ఉన్నారు, నీ దగ్గర యుద్ధశాలులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది నీకు కావాల్సి ఉన్నదో వారిని నువ్వు లెక్కించు అనేసి ఎవరు? సాతాను యొక్క ఆత్మ దావీదు గారిని ప్రేరేపిస్తూ ఉంది. అయితే ఎప్పుడైతే ఈ యొక్క సాతాను యొక్క ఆత్మ లోబడ్డాడో, సాతాను యొక్క ఉద్దేశానికి, ఆలోచనకు ఎప్పుడైతే దావీదు గారు లోబడ్డారో, ఇక దావీదు గారు ఎవరి స్వాధీనంలోకి వెళ్ళిపోయారు అంటే దాని యొక్క చిత్తానుసారంగా పనిచేస్తూ ఉన్నాడు. ఇక దేవుని యొక్క చిత్తాన్ని వినట్లేదు. యోవాబు గారి ద్వారా ఒక హెచ్చరిక వచ్చింది. యోవాబు గారు, సైన్యాధిపతి అయినటువంటి యోవాబు గారు చెప్తూ ఉన్నాడు, అయ్యా, మనం లెక్కించడం ఇది కరెక్ట్ కాదు, ఇది సరైనది కాదు, ఒక్కసారి ఇది ఆలోచన చెయ్యి. అయినప్పటికీ యోవాబు గారు మాట ఎవరు వినట్లేదండి? ఎవరు వినట్లేదు, దావీదు గారు వినట్లేదు. ఈ ఆలోచన ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైనటువంటి ఎప్పుడైతే చేయటం మొదలు పెట్టాడో అది ఎలా మారింది అంటే దేవునికి ప్రతికూలమైనదిగా మారింది. అనుకూలమైన లేదు, ప్రతికూలమైనట్టుగా మారింది. ఈ యొక్క ఆలోచన దేవుని దృష్టికి సరైనదిగా లేదు. కాబట్టి ఈ చెడ్డ ఆలోచనకు లోబడ్డాడు, దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యాడండి.
గమనించాలి ప్రియులారా, దేవుని బిడ్డలమైనటువంటి మనలో కూడా అప్పుడప్పుడు కొన్ని ఆలోచనలు దేవుడు సాతాను తెచ్చిపెడుతూ ఉంటుంది. కొన్ని ఆలోచనలు, కొన్ని ఉద్దేశాలు దేవునికి వ్యతిరేకంగా మనం ఏంటంటే వన్ సైడ్ ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనము ప్రతిరోజు ధ్యానించటం వలన, దేవుని యొక్క సన్నిధిలో మన సమయాన్ని గడపటం వలన మన యొక్క ఆలోచన ఉద్దేశము కూడా అటు ఇటు వెళ్ళడానికి అవకాశం ఉండదు. దేవుని పైన మనం ఆధారపడే. అయితే ఇక్కడ దావీదు గారు చెడ్డవాడని నేను చూడలేదు, కానీ ఈ యొక్క పరిస్థితులలో దేవునికి కొన్ని వ్యతిరేకమైన పనులు చేశాడు. దానిని బట్టి ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది అంటే, దేవునికి వ్యతిరేకముగా తన యొక్క ఆలోచన, తన యొక్క ఉద్దేశము మారేసరికి అక్కడ ఏమైందంటే దావీదుకు, ఇక్కడ గమనించండి ప్రియులారా, అందుకే అంటూ ఉన్నాడు ఏమని, 8వ వచనం, దావీదు, నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చు, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించి తిని, ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించమని దేవునితో మొరపెట్టగా. గమనించాలి ప్రియులారా, ఈ విధంగా మనము చదువుకుంటూ కింద వచనాల్లోనికి వస్తే దేవునికి 7వ వచనంలో కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితులుగా మారాయి. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన పని చేశాడో, దేవునికి ప్రతికూలమైనటువంటి ఆలోచనకు ఎప్పుడైతే దావీదు గారు లోబడ్డారో, వెంటనే దావీదు గారి మీదకి ఏమొచ్చిందండి, దేవుని యొక్క శిక్షలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి, దేవునిలో ఎక్కువగా సమయం గడిపే వారికి, దేవునితో మరి ఇష్టముగా ఉన్నవారికి, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలకు ఎప్పుడైనా దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు కానీ, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నట్టు వెంటనే మనకి ఏమొస్తుందో తెలుసా, గద్దింపులు వస్తాయి. గద్దింపులు వచ్చినప్పుడు వెంటనే గద్దింపులను లక్ష్య పెట్టామనుకోండి, మనకేమొస్తుంది, ఘనతనిస్తానంటున్నాడు. గద్దింపులను లక్ష్య పెట్టువాడు ఘనత నొందును యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము ఎప్పుడైతే దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నప్పుడు, మనము కుడికి కానీ ఎడమ కానీ త్రొట్టిల్లుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మనల్ని సంరక్షిస్తూ కాపాడుతూ ఉంటాడు. ఎవరితోనో ఒకరి ద్వారా గద్దిస్తూ ఉంటాడు. మొదటిగా తన సైన్యాధిపతి అయినటువంటి యోవాబు చేత గద్దించాడు. ఆ తర్వాత దేవుని యొక్క సేవకుడైన గాదు చేత ఈ కింద వచనాలు చదువుకుంటూ వస్తే ఇక దేవుడు గద్దించి ఆ తరువాత కొన్ని శిక్షలు కూడా వచ్చాయండి. దావీదు గారు చేసినటువంటి అవిధేయత పనిని బట్టి, దావీదు గారు చేసినటువంటి దేవునికి వ్యతిరేకమైన పనిని బట్టి దావీదు గారి మీదకి ఏమొచ్చింది, ఇక శిక్ష రాబోతూ ఉంది. అయితే ఆ శిక్ష కూడా దేవుడు ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఏంటి ఆ ఆప్షన్స్ అంటే, ఇక వచనం 10వ వచనం అంటే, దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా, 3 విషయములు నేను నీ ఎదుట నుంచుచున్నాను, వాటిలో ఒక దానిని నువ్వు కోరుకొనిన ఎడల దానిని నీకు దయచేయుదును. ఏంటి, ఆశీర్వాదాలు కాదండి ఇవి, శిక్షలు. దీవెనలు అనుకుంటారేమో, దీవెనలు కాదు, ఆ శిక్షలు. దేవుని యొక్క శిక్ష అతని మీద రాబోతోంది. అయితే 3 శిక్షలు దేవుడు నీ మీదకు పంపిపోతూ ఉన్నాడు. ఈ శిక్షలు నీకు ఏది కావాలో నువ్వు కోరుకో. ఎంత దారుణంగా ఉంది చూడండి. గమనించండి పిల్లలు, 3 ఏండ్ల పాటు కలుగుట, మొదటిగా 3 ఏండ్ల పాటు కరువు కలుగుట, ఇక రెండోదిగా 3 నెలల పాటు శత్రువులు కత్తి దూసి నిన్ను తరుమగా వారి ఎదుట నుండి నువ్వు నిలవలేక నశించిపోవుట, ఇది రెండవది. ఇక మూడవది ఏంటి, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలు. ఇక ఈ విధంగా చదువుకుంటూ పోతే 3 శిక్షలు దావీదు గారి మీదకి వచ్చాయండి. మొదటిగా ఏం శిక్ష వచ్చిందంటే, 3 సంవత్సరాల కరువు, నీ దేశం మీదకి రావడం నీకు ఇష్టమా? ఇక రెండోది అడుగుతూ ఉన్నాడు, 3 నెలల పాటు నీ శత్రువులు నిన్ను తరవడము నీకు ఇష్టమా? ఇది రెండవ క్వశ్చన్, రెండవ చాయిస్. ఇక 3వ క్వశ్చన్ ఏంటంటే, నీ దేశం మీదకి నేను తెగులు పంపించి నీ దేశాన్ని మరి రోగములతోటి బాధతోటి బాధించడమా? ఈ 3 ఛాన్సులు ఎవరి మీద ముందు పెట్టాడు? దేవుని ముందు పెట్టాడండి. దేవుడు ఎవరి ముందు? దావీదు గారి ముందు పెట్టాడు. అయితే ఈ యొక్క 3 శిక్షలు ఆయన ముందు పెట్టేసరికి ఇక భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇక దావీదు గారు అసలు ఏం చేయాలో అర్థం కావట్లా. వాస్తవానికి దావీదు గారు 30 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడండి. దావీదు గారు రాయినప్పుడు దావీదు గారి యొక్క వయసు 30 సంవత్సరాలు. దాదాపుగా ఇశ్రాయేలు ప్రజలను ఆయన 40 సంవత్సరాలు దావీదు గారు పరిపాలించాడండి. ఇజ్రాయెల్ దేశాన్ని దావీదు గారు 40 సంవత్సరాలు పరిపాలించాడు. అంటే దాదాపుగా అదొక 40, ఇదొక 30, 70 సంవత్సరాల వయసులో ఎక్కడా కూడా దావీదు గారికి అపజయం లేదండి. ఎక్కడా కూడా దేవుడు అపజయాన్ని ఇవ్వాల. ఎందుకంటే
అతను ఎక్కడికి వెళితే అక్కడ దేవుడు దావీదు గారికి విజయాన్నే ఇచ్చాడు. దీనికి గల కారణం ఏంటంటే దావీదు గారు దేవుని పైన ఆధారపడ్డాడు. దావీదు గారు దేవుని వెంట ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో దేవునిని అడగటం, దేవుని పైన ఆధారపడటం వలన దావీదు గారు ఎక్కడ కూడా అపజయం రాల. ఎక్కడికి వెళ్తే అక్కడ విజయాన్నే వచ్చింది. అయితే ఇక్కడ ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన పని దావీదు గారు చేశారో వెంటనే దావీదు గారి యొక్క దావీదు గారు చేసినటువంటి ఆ లెక్కించుటను బట్టి దావీదు గారు దేవునికి చేసిన దేవుని యొక్క దృష్టిలో వ్యతిరేకమైన ఆలోచన ఉద్దేశాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలలో నుండి దాదాపుగా 70,000 మంది ఇశ్రాయేలు ప్రజలు చనిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దీనికి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని మనము గమనించినట్లయితే కేవలము దావీదు గారు, రాజు అయినటువంటి దావీదు గారు చేసిన ఆ లెక్కించుట అనేటువంటి అవిధేయత పనిని బట్టి ఏమొచ్చింది, దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చింది. ఇక దావీదు గారిని అడుగుతూ ఉన్నప్పుడు అందుకు దావీదు 13వ వచనం, దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కుకొని ఉన్నాను, యెహోవా మహా కృపగలవాడు, నేను మనుష్యుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదును గాక అని గాదుతో నేను మనుష్యుల చేతిలో పడకుండా ఆయన చేతిలోనే పడును గాక. ఇక పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. తన యొక్క అవిధేయత, తన యొక్క లోపము తనకు అర్థమైపోయింది. దేవుని యొక్క శిక్ష ఆయన మీదకి ఎప్పుడైతే రావడం ప్రారంభమైందో వెంటనే గ్రహించగలిగాడు. ఎందుకంటే ఉన్నాడు దేవుని యొక్క సహాయము చేత ఎన్నో విజయాలు పొందుకున్నటువంటి దావీదు గారికి తను చేసినటువంటి అవిధేయత పని తనకు అర్థమైపోయి, నేను మనుషుల చేతిలో మాత్రం పడడానికి వీల్లేదు, మరి ఎవరి చేతిలో పడాలి, నేను దేవుని చేతిలోనే పడాలి అన్నప్పుడు నిజంగా దావీదు గారు చేసిన అవిధేయతను పని బట్టి ఎవరు బలయ్యారండి? ఇశ్రాయేలు ప్రజలు దాదాపుగా 70,000 మంది మరణించినట్లుగా మనము ఈ కింద వచనాలు చదువుతూ వస్తే మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి సైన్యాన్ని లెక్కించుటలో మరి దావీదు గారి యొక్క ఉద్దేశం ఏంటి ఒక్కసారి మనం ఆలోచించేద్దాం. అసలు అంటే శక్తి చేత, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, శక్తి చేతనైనను జ్ఞానము చేతనైనను కాదు కానీ దేవుని కృప వలనే మనకు విజయాన్ని వస్తుంది అనేసి ఎవరు చెప్పారు? యోబు గారు చెప్తారు. మన శక్తి కాదు, మన బలము కాదు, మన జ్ఞానము కాదు, మనకున్నటువంటి సైన్యాన్ని 100 అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. 100 శక్తి, 100 బలము, 100 అభివృద్ధి దేవుడే చేస్తున్నాడు. కాబట్టి దేవుడిస్తున్నటువంటి సహాయము అనేసి యోబు గారు గద్దించినప్పటికీ ఈయన కనిపెట్టలేకపోయాడు. ఎందుకు అనంటే సాతాను చెడ్డ ఆలోచనకు, చెడ్డ ప్రేరేపణకు ఈయన లోబడ్డాడు. కాబట్టి ఆ యొక్క దేవుని యొక్క మాటలు తన యొక్క హృదయంలోనికి చేర్చుకోలేకపోయాడు. కాబట్టి ఆ యొక్క అవిధేయత పనిని బట్టి ఎంతో నష్టపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంఘమైనటువంటి మనందరము కూడా దేవుని పైనే మనం ఆధారపడాలండి. దేవుని పైనే ఆధారపడాలి. మనకు దేవుడే ఆధారంగా ఉండాలి. ఒక గాలిపటం గాలిలో వేస్తే గాలిపటానికి దారం ఎలా అయితే ఆధారముగా ఉన్నదో మనకు కూడా మనం జీవితంలో, మానవ యొక్క జీవితంలో మనకు ఆధారం ఎవరై ఉండాలి? మనకు దేవుడే అయి ఉండాలి. ఆయన నడిపించినట్లుగా మనము నడవాలి. ఆయన వెళ్ళమన్నట్లుగా మనం వెళ్ళేటువంటి వారిగా, ఆయన పైన ఆధారపడే వారముగా, ఆయన మీదనే ఆనుకొని నడిచేవారిగా మనం ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. మనము ఈ యొక్క జీవితంలో మనము గమనించినట్లయితే ప్రియులారా, దావీదు గారు తండ్రి దృష్టిలో ఎలాంటి వాడండి? కడసరి వాడు అని అంటున్నాడు. తండ్రి దృష్టిలో దావీదు గారు కడసరి వాడు, ఎన్నిక లేనటువంటి వాడుగా ఉన్నాడు. అతనిలో ఏమైనా యుద్ధ నేర్పరి ఉన్నదా అంటే యుద్ధ నేర్పరి కాదు. అతను చదువుకున్నవాడు కాడు, అర్హత లేనివాడు, యోగ్యత లేనివాడు, ఎన్నిక లేనివాడుగా ఉన్నాడు. అతను ఎలా ఉన్నాడు? కడసరి వాడు, గొర్రెలు కాసుకునేటువంటి గొర్రెల కాపరిగా ఉన్నాడు అని తండ్రి దృష్టిలో ఉన్నాడండి దావీదు గారు. మనుషుల దృష్టిలో ఎన్నిక లేని వాడిగా ఉన్నాడేమో, కానీ దావీదు గారు దేవుని దృష్టిలో ఎన్నిక కలిగిన వాడిగా ఉన్నాడు. దీనికి గల కారణం ఏంటంటే దావీదులో ఉన్నటువంటి గొప్ప గుణలక్షణం ఏంటంటే దావీదు దేవుని పైన ఆధారపడ్డాడు. అందుకే దావీదు దేవుని పైన ఆధారపడ్డాడు. 17వ అధ్యాయం, 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే అక్కడ గొల్యాతు అనేటువంటి ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతు మీదకు దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదును చూసి అందరూ అనుకుంటూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఏమైనా యుద్ధ వీరుడు కాదు, లేకపోతే యుద్ధ నేర్పరి కాదు, లేకపోతే అతనేమన్నా పెద్దవాడు కూడా కాదండి. చాలా చిన్నవాడిగా ఉన్నప్పటికీ దావీదు గారు ఎప్పుడైతే ఈ యొక్క గొల్యాతు మీదకు యుద్ధానికి వెళ్తూ ఉన్నప్పుడు
ఆయన నిజంగా తన శక్తి, తన బలము, తన యొక్క ఆధారము, తన యొక్క ధైర్యం ఎవరు అంటే దేవుడే. ఎందుకు అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, యుద్ధము యెహోవాదే, నన్ను రక్షించువాడు ఆయనే, నన్ను కాపాడువాడు ఆయనే, నన్ను నడిపించువాడు ఆయనే, నా శక్తి, నా బలము, నా ధైర్యము అంతా ఆయనే అనేటువంటి విశ్వాసముతోటి, దృఢ నిశ్చయముతోటి దేవుని పైన ఆధారపడి ఆ బలవంతుడైనటువంటి యుద్ధమైనటువంటి ఆ యొక్క గొల్యాతు మీదకు దావీదు గారు యుద్ధానికి వెళ్ళాడండి. తత్ఫలితంగా దేవుడు ఏమిచ్చాడు? విజయం చేకూర్చాడు ప్రియులారా. కాబట్టి దేవుని పైన ఆధారపడిన వారందరికీ కూడా విజయమే వస్తది. కాబట్టి మనందరము కూడా దేవుని పైనే ఆధారపడాలి అని దేవుని యొక్క లేఖనముల ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. అందుకే దావీదు గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 18వ కీర్తనలో ఒక మాట ఉన్నదండి. కీర్తనలు 18వ కీర్తన 1-2 వచనాలు. యెహోవా శైలము, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. అబ్బా, చూసారండి ఎంత మంచిగా ప్రార్థన చేస్తున్నాడు. అసలు దాని పైన ఫుట్ నోట్స్ లో ఉంది, పైన వచనాలు. మన ప్రధాన గాయకునికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలో నుండి, గమనించాలి, అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతనిని తప్పించిన దినమున దావీదు గారు, చూసారండి, శత్రువుల చేతిలో నుండి దేవుడు తప్పించినప్పుడు దావీదు గారు రాసినటువంటి కీర్తన భాగమై 18వ కీర్తన 1-2 వచనాలు తెలియపరుస్తున్నాను. నన్ను రక్షించువాడు ఆయనే, నన్ను కాపాడువాడు ఆయనే, నాకు కేడముగా ఉన్నాడు, నన్ను సంరక్షించేటువంటి దేవుడిగా ఉన్నాడని సంపూర్ణముగా దేవుని పైన ఆధారపడ్డాడు. తత్ఫలితంగా దేవుడు విజయాన్ని ఇచ్చాడండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాట ఉన్నది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం నుండి మనము చదువుకుంటూ వస్తే, అక్కడ ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు మనము చదువుకుంటూ వస్తే, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. కాబట్టి మనుషులు పైన ఎవరూ కూడా ఆధారపడకూడదని కొన్ని విషయాలు ఇక్కడ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మనుషుల పైన మనము ఆధారపడకూడదు. మనుషుల పైన మనము ఆధారపడితే ఏమవుతుందంట అండి, మనుషుల పైన ఆధారపడితే మనకు శాపగ్రస్తులుగా మారిపోతాం. మనము మనుషుల పైన ఆధారపడితే మనకు శ్రమ. దేవుని యొక్క వాక్యం ఉంది, నీవు గనక మనుషుల పైన ఆధారపడితే నీకు శ్రమ అని యెషయా గ్రంథము 31వ అధ్యాయం 1వ వచనంలో తెలియపరుస్తుంది. మనుషుల పైన ఆధారపడితే వారికి శ్రమ. కాబట్టి మనము మనుషుల పైన ఆధారపడకూడదు. కాబట్టి మనందరి విషయాలమైన కూడా దేవుని పైన ఆధారపడాలి. ఎప్పుడైతే దేవుని పైన మనం ఆధారపడతామో, ఎప్పుడైతే దేవుని వైపు మనము చూసేవారిగా ఉంటామో, అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు సహాయము చేస్తాడు అని దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనందరము కూడా దేవుని పైన ఆధారపడదాము. దేవుని యొక్క సన్నిధిలో మనందరము కూడా మన ప్రతిదీ కూడా దేవునికి అప్పగించుకునేటువంటి వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఇదే బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తిని కూడా మనము చూస్తూ ఉన్నాం. ఎవరయ్యా ఈ యొక్క వ్యక్తి అనంటే, ఆసా అనేటువంటి రాజు యొక్క చరిత్రను మనము గమనించినట్లయితే ప్రియులారా, ఈ 2వ దిన వృత్తాంతాలు 14వ అధ్యాయము, 15వ అధ్యాయము, 16వ అధ్యాయము, ఈ 3 అధ్యాయాలు గనక మనము ధ్యానించినట్లయితే ఈ యొక్క ఆసా రాజు యొక్క చరిత్రను గురించి మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 2వ దిన వృత్తాంతాలు 14వ అధ్యాయము, 15వ అధ్యాయము, 16వ అధ్యాయం, ఈ అధ్యాయాల్లో చూసినట్లయితే ఆసా రాజు యొక్క చరిత్రను మనము చదవగలుగుతాం. అయితే ఇక్కడ ఆసా రాజు పైన మనము కొన్ని పాయింట్లు మనము ధ్యానించినట్లయితే 2వ దిన వృత్తాంతాలు 14వ అధ్యాయము 9వ వచనం నుండి 15వ వచనం వరకు మనము చదువుకుంటూ వస్తే అక్కడ కొన్ని విషయాలు దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏంటిదయ్యా? మొదట్లో ఆసా రాజు దేవుని పైన ఆధారపడ్డాడండి. మొట్టమొదటలో ఆసా రాజు దేవుని పైన ఆధారపడ్డాడు. అయితే ఎప్పుడైతే ఈ రాజు దేవుని పైన ఆధారపడ్డాడో, ఆ రాజుకు దేవుడు ఏమిచ్చాడు? విజయాన్ని ఇచ్చాడండి. దేవుని పైన ఆధారపడిన వారికి విజయం వస్తది. దావీదు గారు ప్రారంభంలో
దేవుని పైన ఆధారపడ్డాడు, ఎన్నో విజయాలు పొందుకున్నాడు. ఆయన చేసినటువంటి ఒకే ఒక అవిధేయత పని ఏంటంటే లెక్కించుట, సైన్యమును లెక్కించుట. సైన్యమును ఎప్పుడైతే లెక్కించుట అనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో తత్ఫలితంగా దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత తన మీదకి వచ్చింది. కానీ ఇక్కడ ఎప్పుడైతే దేవుని పైన ఆధారపడ్డాడో ఎన్నో విజయాలను మనము చూస్తూ ఉన్నాం దావీదు యొక్క జీవితంలో. అలాగునే మరి మరి ఇక్కడ ఆసారాజు యొక్క జీవిత చరిత్రను కూడా మనం ఒకసారి ధ్యానించినట్లయితే ఆసారాజు యొక్క చరిత్రలో కూడా ఆయన ఏమైనా దేవుని పైన అతను ఆధారపడినప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడండి, గొప్ప ఆధిక్యతనిచ్చాడు. అయితే ప్రియులారా, మరి ప్రారంభంలో బాగానే ఉన్నాడు, దేవుని పైన ఆధారపడ్డాడు, దేవునిని ఆశ్రయించాడు, దేవునిని వెంబడించాడు. తత్ఫలితంగా ఎన్నో విజయాలు కూడా మరి ఆ యొక్క ఆసారాజుకు దేవుడు ఇచ్చాడు. కానీ ఈ 16వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఆసారాజు ఏం చేశాడో తెలుసా? ప్రారంభంలో మంచి భక్తి చేశాడు, ప్రారంభంలో దేవునిని అనుసరించాడు, ప్రారంభంలో దేవుని సన్నిధిలో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే విజయం మీద విజయం అతని మీదకి రాగానే తనలోనికి ఒక ఏమొచ్చేసిందండి, ఒక గర్విష్ఠలాగా అయిపోయాడు. తనలోనికి ఒక అహంకార భావం, అహంకారము కలిగిన వారు, గర్విష్ఠ కలిగిన వారు చెప్పిన మాట వినరండి, చెప్పిన మాట వినరు, గర్విష్ఠి గలవారు. అయితే ఇక్కడ ఈ ఆసారాజు దేవుని దృష్టిలో ఒక పాపం చేశాడు. ఏంటిదయ్యా ఆ పాపము అనంటే, ఆసారాజు ఒక అన్య రాజును ఆశ్రయించాడండి. ఆసారాజు మరి దేవుని పైన ఆధారపడినప్పుడు, దేవునిని వెంబడించినప్పుడు, దేవుని పైనే ఉన్నప్పుడు దేవుడు విజయం మీద విజయాన్ని ఇచ్చాడు, దేవుడు ఎంతో సహాయం చేశాడు, దేవుడు ఎంతో ఆసారాజుకు మేలు. అయితే ఈ మేలు పొందుకున్న తరువాత ఈ ఆసారాజు గారు చేసింది ఏంటంటే దేవుని దృష్టిలో ఒక దేవునికి వ్యతిరేకమైన పాపం చేశాడు. ఏంటిదయ్యా అంటే ఆసారాజు ఒక అన్య రాజును ఆశ్రయించాడు. 2వ వృత్తాంతాలు 16వ అధ్యాయం 1వ వచనం నుండి 14వ వచనం వరకు మనము చదువుకుంటూ వస్తే ఆసారాజు చేసినటువంటి అవిధేయత ఏంటంటే ఆసారాజు ఒక అన్య రాజును ఆశ్రయించాడు. తత్ఫలితంగా ఆసారాజు యొక్క నాశనము, ఆయన పతనమును మనము కింద వచనాల్లో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు యుగాంతమందు మనకు దుష్టాంతములుగా వారి యొక్క మన ముందు పెడుతూ ఉన్నాడు. కాబట్టి మనందరూ ఈ మాటలు చదువుతున్నప్పుడు, వారి యొక్క చరిత్రలను మనము చూస్తూ ఉన్నప్పుడు మనము దేవుడి యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడాలి. దావీదు గారు కూడా పశ్చాత్తాపడ్డాడండి. 2వ దినవృత్తాంతాలు 21వ అధ్యాయం 17వ వచనంలో తను లెక్కించుట అనే విషయాన్ని గురించినటువంటి తప్పిదం తెలుసుకున్నప్పుడు దావీదు గారు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. ఈ రోజు ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనము కూడా వారిగా ఉండాలి. లోతుగా మనము దేవునిలో మన అవిధేయతలను మనము ఒప్పుకోవాలి. దేవునికి వ్యతిరేకంగా మనం ఏమైనా మాట్లాడినా, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు మనము చేసిన, దేవునికి వ్యతిరేకంగా దేవునికి విరుద్ధముగా మనలో ఏమున్నా ఈ యొక్క డిసెంబర్ నెల చివరి దినాలలో మనం ఉన్నాం. అయ్యా, ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి సజీవ లెక్కలో నిలబెట్టి దినమున నీ సన్నిధిలోనికి నడిపించిన దేవుడవు. కాబట్టి ప్రభా, మాలో కూడా నీకు వ్యతిరేకంగా ఈ సంవత్సరంలో మేము చెడ్డ ఆలోచనలు చేసిన, వ్యతిరేకంగా జీవించిన, వ్యతిరేకంగా మాట్లాడినా తండ్రి, మరి బాబా నీ యొక్క కనికరాన్ని మా మీదకి రాని అని ప్రభు యొక్క పాదాల సన్నిధిలో మనందరము కూడా గోజాలాడాలి. ప్రియులారా, ఎత్తుకోవాలి. ప్రభు మాకు సహాయం దయచేయి, నీ కనికరాన్ని మా మీదకి రాని. ఆసారాజు దేవునికి వ్యతిరేకమైన పని చేశాడు. దేవుని యొక్క కోపాన్ని మరి ఆసారాజు యొక్క జీవితంలో మనము చూస్తూ ఉన్నాం. దావీదు గారు దేవునికి వ్యతిరేకమైన పని చేశాడు. దేవుని యొక్క కోపము తన మీద రగులుకోగానే వెంటనే ప్రభు యొక్క పాదాల సన్నిధిలోనికి వచ్చాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము కూడా దేవుని పైన ఆధారపడాలా. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, ఈరోజు ఒకవేళ మనం ఏమైనా దేవుని పైన ఆధారపడకుండా మనుషుల పైన ఆధారపడుతున్నామా, లేకపోతే మనుషుల వైపు మనము చూస్తున్నామా? దేవుని ఆశ్రయించకుండా మనుషుల వైపు చూస్తే మనకు శ్రమ, మనకు శాపమే తప్ప దాని వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. మనందరము కూడా దేవుని బిడ్డలమైనటువంటి మనము, ఈ లోకంలో ప్రత్యేకించబడినటువంటి దేవుని బిడ్డలుగా పిలువబడుచున్నటువంటి మనందరము కూడా దేవుని పైన మాత్రమే మనం ఆధారపడాలని, దేవుని వైపు చూస్తూ దేవుని వెంబడించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనము మరి చాలా మందిని చూస్తూ ఉన్నాం. మరి సొలొమోను చూస్తున్నాం. ప్రారంభంలో ఎంతో భక్తి చేశాడు, ఎంతో గొప్ప భక్తి చేశాడు, మంచిగా ఉన్నాడు. రాను 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 రాను
తన భక్తి నిరసించిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మరి యొక్క మన భక్తి ఎలా ఉంటూ ఉంది? ప్రారంభంలో ఉన్నటువంటి మండుతున్నటువంటి అగ్ని మరి చివరి వరకు కూడా ఉండాలి. చివరి వరకు కూడా అదే ఆసక్తితో మనం భక్తి చేయాలి. మనము చేసేటువంటి భక్తి ఏదో 20 రోజుల భక్తో, 40 రోజులు, 60 రోజుల భక్తి కాదండి. మనము చేసేటువంటి భక్తి ఈ జీవితాంతం, చివరి వరకు కూడా మన జీవితాంతము కూడా మన జీవితంలో ప్రభువుని వెంబడించేవారుగా, ప్రారంభంలో ఎలాంటి భక్తితో ఉన్నామో చివరి వరకు కూడా మనము దినదినము ఒక్కొక్క మెట్టు, ఆత్మీయ మెట్టు అనేది ఎక్కేటట్లుగా ఉండాలి, కానీ మెట్టు దిగేవారిగా ఉండకూడదు. ఈ రోజు మన జీవితంలో కూడా ఆత్మీయ స్థితిలోని మెట్టు ఎక్కేవారిగా ఉన్నామా, మెట్టు దిగేవారిగా ఉన్నామా? ఒకవేళ మెట్టు దిగినట్లయితే ఇప్పుడే ప్రభు కనికరం కలిగిన దేవుడు, కృపా సత్య సంపూర్ణుడైన దేవుడు, ఆయన పాదాల సన్నిధిలో మనము గోజాడి, ప్రభువా నేను ఇంకా మెట్టు దిగకుండా మెట్టు ఎక్కేలాగున నాకు సహాయం దయచేయి. నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉండగా నాయన ఆత్మీయ స్థితిలోనికి, ఎదుగుదలలోనికి నన్ను నడిపించు. నీ సన్నిధిలో ఆసక్తితో వచ్చేటట్లుగాను, నీ సన్నిధిలో ఆసక్తిగా ప్రార్థించినట్లుగాను, నీ సన్నిధిలోనికి సంతోషముతో మేము వచ్చినట్లుగా సహాయం తెచ్చు. ఆనాడు కోరాహు కుమారులు ఎంత ఆనంద శక్తితో వాళ్ళు ఎలాగైతే ప్రభు సన్నిధికి రావాలని ఉర్రూతులుగుతూ ఎలా వచ్చారో అదే విధముగా వచ్చేటువంటి ఆసక్తిని మా అందరికీ దయచేయంటూ మనందరము కూడా ప్రభువుని అడుగుదాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరము కూడా మరి చెడ్డ ఆలోచనలకు, చెడ్డ ఉద్దేశాలకు మనము లోబడకుండా దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్త ప్రకారంగా మన జీవితాన్ని కట్టుకుంటూ, దేవుని పైన ఆధారపడుతూ, దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమెన్. ఆమెన్.